హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. 8వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. 3వ పాఠం శతక సౌరభం. శతక సౌరభం పాఠం యొక్క రచయిత ఎవరు? శతక కవులు. శతక సౌరభం పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? శతకం. శతక సౌరభం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. శతకము అంటే ఏమిటి? శతకము అంటే 100 పద్యాలు గల గ్రంథాన్ని శతకము అంటారు. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 వరకు పద్యాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే కదా. శతకంలోని పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. అంటే ఆ పద్యానికి ఆ పద్యంలోనే మీనింగ్ ఉంటుంది, వేరొక పద్యంలో మీనింగ్ అనేది ఉండదన్నమాట. ఆ పద్యంలోనే దాని అర్థం మిళితమై ఉంటుంది. శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు, ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు, అంటే 2 లైన్స్ వరకు మొకటంగా ఉంటుంది అన్నమాట. శతకం, కాలం, కవి. కవి పేరు, కాలము, శతకము. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దానికి చెందిన కవి, విద్యార్థి శతకకర్త. మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందిన కవి, భాస్కర శతకకర్త. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందిన కవి, కుమార శతకకర్త. పెరుమాళ్ల మున్నప్ప 20వ శతాబ్దానికి చెందిన కవి, విద్యా శతకకర్త. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన కవి, దాశరథి శతకకర్త. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దానికి చెందిన కవి, మనుల మూట శతకకర్త. బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దానికి చెందిన కవి, నారాయణ శతకకర్త. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దానికి చెందిన కవి, వరదరాజ శతకకర్త. కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దానికి చెందిన కవి, మిత్ర సాహస్రి శతకకర్త. నందిపాటి శేషమాంబ రచించిన రచనలేవి? నందిపాటి శేషమాంబ రచించిన రచనలు: నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహాత్మ్య నాటకము, శ్రీ కాళీయ మర్దన నాటకము, ద్విపద, యక్షగాన, కోమల పదాలు వంటి రచనలు చేశారు. అర్థాలు: జననీ జనకులు అనే పదమునకు అర్థం తల్లిదండ్రులు, కరములు అనే పదమునకు అర్థం చేతులు, కాలము అనే పదమునకు అర్థం సమయము, కనకము అనే పదమునకు అర్థం బంగారము, సూనృతము అనే పదమునకు అర్థం సత్యము, హితము అనే పదమునకు అర్థం మేలు, శరం అనే పదమునకు అర్థం బాణము, గిరి అనే పదమునకు అర్థం కొండ, హాసము అనే పదమునకు అర్థం నవ్వు, వాసము అనే పదమునకు అర్థం దూలము, కనుగొను అనే పదమునకు అర్థం వెతుకు, రణం అనే పదమునకు అర్థం యుద్ధం, తీర్థం అనే పదమునకు అర్థం పుణ్యక్షేత్రం, చిత్తము అనే పదమునకు అర్థం మనస్సు, సతతము అనే పదమునకు అర్థం ఎల్లప్పుడు, చాడీ మాటలు అనే పదమునకు అర్థం నిందలు. నానార్థాలు: జనని అనే పదమునకు నానార్థాలు: తల్లి, కోరింద, దయ. కను అనే పదమునకు నానార్థాలు: చూచు, ప్రసవించు, తెలియు. మతి అనే పదమునకు నానార్థాలు: బుద్ధి, తలపు, ఇచ్ఛ. పలుకు అనే పదమునకు నానార్థాలు: నింద, ఖండము, మాట. ధర్మం అనే పదమునకు నానార్థాలు: పుణ్యం, యాగం, న్యాయం. పర్యాయ పదాలు: పలాయనం అనే పదమునకు పర్యాయ పదాలు ఏవనగా పారిపోవటం, పరుగెత్తడం. కార్యం అనే పదమునకు పర్యాయ పదాలు: పని, కార్యక్రమం. వీణుల విందు అనే పదమునకు పర్యాయ పదములు: చెవులకు ఇంపు, శ్రవణ శుభగము అని అర్థం. వెలుగు అనే పదమునకు పర్యాయ పదములు: ఆకాశం, కాంతి. ప్రకృతి వికృతులు: కార్యం అనే పదమునకు వికృతి పదం కార్యము, కథ అనే పదమునకు వికృతి పదం కథ, శ్రీ అనే పదమునకు వికృతి పదం సిరి, భాష అనే పదమునకు వికృతి పదం భాష, భోజనం అనే పదమునకు వికృతి పదం బోనం. సందులు: విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి, సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు, గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి, సవర్ణ దీర్ఘ సంధి. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ఊరక, వత్వసంధి. చరణ ప్లస్ అభివాద, చరణాభివాద, సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే, ఆత్వసంధి. సమాసాలు: షష్ఠీ తత్పురుష సమాసం.
కు, యొక్క అనే విభక్తి ప్రత్యయములను ఉపయోగించి కింది పదాలకు విగ్రహవాక్యాలు రామంటున్నారు. షష్ఠీ తత్పురుష సమాసం యొక్క విభక్తి ప్రత్యయములు ఏవనగా కీన్, కున్, యొక్క, లోన్, లోపల. అవి గుర్తుపెట్టుకోవాలి. విశ్వహితం, విశ్వము యొక్క హితం, విశ్వహితం షష్ఠీ తత్పురుష సమాసం. సత్పురుష నివాసం, సత్పురుషుని యొక్క నివాసం, సత్పురుష నివాసం షష్ఠీ తత్పురుష సమాసం. పరోపకారం, పరులకు ఉపకారం, పరోపకారం షష్ఠీ తత్పురుష సమాసం. గురుచరణములు, గురువు యొక్క చరణములు, గురుచరణములు షష్ఠీ తత్పురుష సమాసం. జనని జనకులు, జనని మరియు జనకుడు ద్వంద్వ సమాసం. ఘనసారం, ఘనమైన సారం, ఘనసారం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. చిత్తశుద్ధి, చిత్తము యొక్క శుద్ధి, చిత్తశుద్ధి షష్ఠీ తత్పురుష సమాసం. ఛందస్సు, పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. అంటే పద్యం యొక్క లక్షణాలను తెలియజేయడమే ఛందస్సు అని అర్థం. గణాలకు గురులఘువులు ఆధారం. అంటే గణం మనం గుర్తించాలంటే దానికి మనకేం కావాలి? గురువు, లఘువు అనే గుర్తులు కావాలి. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటాము. అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేదాన్ని లఘువు అంటాము. ఇంకొక విధం ఏమనగా మాత్రా క్షణంలో అంటే 1/4 ఒక క్షణంలో 1/4 వంతు కాలంలో ఉచ్చరింపబడేదాన్ని లఘువు అంటాము. ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను లఘువులని అంటాము. 2 మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని అంటాము. అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలన్నీ గురువు కింద వస్తాయి. 2 క్షణాల్లో పలుకబడే అంటే ఒక క్షణంలో 1/2 వంతు కాలంలో పిలువబడే ఉచ్చరింపబడే అక్షరాలన్నీ గురువుల కింద వస్తాయి అన్నమాట. గురువునకు గుర్తుగా మనకు తెలిసిందే కదా, యు ఆకారంలో ఉండేదాన్ని గురువుగా గుర్తిస్తాము. గురువు యొక్క గుర్తును విన్నకోట పెద్దన గారు సూచించారు. విన్నకోట పెద్దన గారు సూచించారు. లఘువు గుర్తు, గురువు గుర్తు. లఘువు గురువులను గుర్తించే విధానాన్ని ఇప్పుడు చూద్దాము. లఘువులను గుర్తించే విధానము. లఘువు గుర్తు ఎలా ఉంటుంది? హ్రస్వాచ్చులు. హ్రస్వాచ్చులు అనగా ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇవన్నీ ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేవి. వాటన్నిటినీ హ్రస్వాచ్చులు అంటాము. ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడతాయి. వాటన్నిటినీ లఘువు కింద మనం గుర్తిస్తాము. హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడే హల్లులు కొన్ని ఉన్నాయి. వాటిని గమనిద్దాం. క, ఖ, చి, గు, బృ, వే, రో. అర్థమైందా? ఇక్కడ అకారం, ఇక్కడ ఇకారం, ఇక్కడ ఉకారం, ఇక్కడ రుకారం, ఇక్కడ ఏకారం, ఇక్కడ ఓ కారాలు పలుకుతున్నాయి. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అనగా దానికి అదే ఒత్తు వచ్చిన అక్షరాలన్నీ ద్విత్వాక్షరాలు పరిగణిస్తాము. ఖ, గి, చు, ఠ, తె, భో ఇవన్నీ లఘువుల కింద గుర్తించాలి. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు అంటే దీర్ఘం ఉండకూడదు. దీర్ఘం ఉంటే అవి గురువు కిందకి వెళ్ళిపోతాయి. క్ర, సియ, ఋతు, స్మ, ద్వె, త్యో ఇవన్నీ గురువు కింద గుర్తించాలి. తేల్చి పలకబడే రేఫతో కూడిన అక్షరాల ముందు అక్షరాలన్నీ లఘువులు అవుతాయి అన్నమాట. రెండవది గురువులను గుర్తించే విధానం. గురువుకు గుర్తు ఇది. గురువులను గుర్తించే విధానం చూద్దాం. బాగా వినండి, స్కిప్ చేయొద్దండి. దీర్ఘాలు ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ గురువులు అవుతాయి. దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు. ఫస్ట్ వన్ దీర్ఘాలు, దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు, దీర్ఘాచ్చులు. ఇప్పుడు పదం చూడండి. కాదు, ఇందులో దీర్ఘాచ్చు ఏది? కా, అది గురువు అవుతుంది. రెండవది గీతం. గీతంలో దీర్ఘాచ్చు ఏది? గీ, అది గురువు అవుతుంది. రూకలు, రూ. పితృణం, త్రూ. జే, జేబు.
జేబులో జే గురువు అవుతుంది. ఖైదు, ఖైదులో ఖై గురువు అవుతుంది. డోలు, డో గురువు అవుతుంది. కౌలు, కౌ గురువు అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అంటే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి. అమ్మ, అమ్మలో ద్విత్వాక్షరం ఏంటి? మా. దానికి ముందుండే అక్షరం గురువు అవుతుంది. చిల్లర, చిల్లరలో లా అనున్నది ద్విత్వాక్షరం. దానికి ముందుండే అక్షరం గురువు అవుతుంది. మబ్బు, భూ అనున్నది ద్విత్వాక్షరం. దానికి ముందుండే అక్షరం గురువు అవుతుంది. కత్తెర, కత్తెరలో తే ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందుండే అక్షరం గురువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి. పద్యము, ద్యా, దానికి ముందుండే అక్షరం గురువు. భక్తి, తీకి ముందుండే అక్షరం గురువు. కల్పన, పా అనున్నది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే రెండు ఒత్తులు వస్తాయి, గమనించండి. ఉదాహరణకు ఉష్ట్రం, స్ట్రం అనున్నది సంశ్లేష అక్షరం. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. వస్త్రము, వస్త్రములోని సంశ్లేష అక్షరం ఏంటి? స్త్ర. స్త్రాకి ముందున్న అక్షరం వా, అది గురువు అవుతుంది. మర్త్యము, త్యా అనున్నది సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరానికి ముందున్న మా గురువు అవుతుంది. అలాగే పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు. పూర్ణ బిందువు అంటే సున్నా ఉంచుండేవి. ఛందస్సు, ఇందులో పూర్ణ బిందువు కలిగినది ఛం, అది గురువు అవుతుంది. లక్షణం, నం గురువు అవుతుంది. చెప్పడం, డం గురువు అవుతుంది. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు. రాజేష్, జేష్ అనున్నది ఒక పదంగానే పరిగణించాల్సి ఉంటుంది, అది గురువు కిందకు వస్తుంది. కొరకున్, కున్ అనేది పొల్లు హల్లులతో కూడిన అక్షరం కాబట్టి అది గురువు. ఋత్విక్, ఇందులో ఋత్విక్ అనున్నది పొల్లు హల్లులతో కూడిన అక్షరం కాబట్టి అది గురువు కింద వస్తుంది. విసర్గ కలిగిన అక్షరాలు. విసర్గ అంటే మనకు తెలిసిందే కదా, ఇలా ఉండే విసర్గ అంటారు. దుఃఖం, ధు అనున్నది గురువు కింద వస్తుంది. అంతఃపురం, తహ్ అనున్నది గురువు కింద వస్తుంది. నమః, మహ అనున్నది గురువు కింద వస్తుంది అన్నమాట. గురువుని గుర్తించాలంటే మనకు తెలియాల్సిన మేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనగా దీర్ఘాలు, దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలన్నీ గురువులవుతాయి. కింది అక్షరాలకు లఘువు గురువులను గుర్తించమంటున్నారు. నేను ఆల్రెడీ గుర్తించేశాను, చూడండి. ఆ, ఇది లఘువు. ఈ లఘువు. చీ గురువు. తృ లఘువు. కహ గురువు. ఠ ఇది ద్విత్వాక్షరం, లఘువు అవుతుంది. పొల్లు హల్లుతో కూడిన అక్షరం నిన్, గురువు అవుతుంది. ఏ గురువు అవుతుంది. సు లఘువు అవుతుంది. బ లఘువు అవుతుంది. కై గురువు అవుతుంది. సంయుక్తాక్షరం గురువు, తం గురువు, సంశ్లేషాక్షరం లఘువు. సంశ్లేషాక్షరానికి ముందున్నవన్నీ గురువులు అవుతాయి, సంశ్లేషాక్షరం మాత్రం లఘువు అవుతుంది. గణం ఏర్పడే విధానాన్ని గమనించండి. అక్షరాలు గురువులు లఘువులుగా గుర్తించబడతాయి. అక్షరాలు గురువులు లఘువులుగా గుర్తించబడతాయి అని మనకు తెలుసు కదా. ఇలా ఏర్పడిన గురువులు లఘువులు కలిస్తే గణాలు అని పిలుస్తాం. గురువులు లఘువులు కలిస్తే గణాలు అంటాము. గురు లఘువుల సమూహమే గణం. ఒక్క గురువు గణం కావచ్చు, ఒక్కటి కూడా గణం అవుతుంది. ఒక్క లఘువు కూడా గణం అవుతుంది. అనేక గురువు లఘువులు కలిగినదే గణం అవుతుంది. ఒకటవుతుంది, రెండవుతుంది, అనేకంగా ఉన్నవన్నీ కూడా గణాలు అవుతాయి. స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలుగా ఉన్నాయి. గణాలు 4 రకాలంట. 1 ఒక అక్షర గణాలు, 2 రెండక్షరాల గణాలు, 3 మూడక్షరాల గణాలు, 4 4 అక్షరాల గణాలు. మొదటిది ఒక అక్షర గణం. నిర్వచనమేమనగా ఒకే అక్షరం గణంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటారు. ఇవి 2 ఉన్నాయి. గణ విభాగం, లక్షణం, చిహ్నం, గణం పేరు. ఉదాహరణ చూద్దాం. ఏకాక్షర గణాలు. లక్షణాలు ఎన్ని? 2 లక్షణాలు. ఒకటి ఏకలఘువు, రెండోది ఏకగురువు. చిహ్నం ఏంటి? లఘువు గుర్తు ఇది, గురువు గుర్తు ఇది. గణం ఏంటి? లాగ్. గణం లగనం.
గురువు యొక్క గణం పేరు గగనం. ఉదాహరణకు ఇక్కడ ఏకలఘు అక్షరాలు ఉదాహరణ చూద్దాం. ఆ, ఖ ఇవి లగనంగా మనం పిలువబడాల్సి ఉంటుంది. గగనం, కం, మహా గురువులు ఇవి గగనంగా పిలవచ్చు. రెండక్షర గణాలు. రెండేసి అక్షరాలతో ఏర్పడే గణాలను రెండక్షర గణాలు అంటారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి. గణ విభాగం, లక్షణం, చిహ్నం, గణం పేరు, రెండవ పేరు. ఉదాహరణలు చూద్దాం. లక్షణం ఏమనగా లఘువు ప్లస్ గురువు ఇలా ఉంటుంది. దానిని మనం లగాగా పిలుస్తాము. రెండవ పేరు వగనం అని కూడా పిలుస్తాము. ఉదాహరణలు నది, సదా, బలం, ఫలం ఇవన్నీ లగనం అని పిలుస్తాం, వగనం అని కూడా పిలుస్తాం. గురువు ప్లస్ లఘువు ఈ విధంగా ఉంటుంది. గలము, హగనము. మంచి, బుద్ధి, నవ్వు, గోడ ఇవి గలము అని పిలుస్తాం, హగనం అని కూడా పిలుస్తాం. లఘువు ప్లస్ లఘువు లలము, లా అని పిలుస్తాము. సుధా, రుచి, వల, విడు ఇవన్నీ లగనం కింద వస్తాయి. గురువు ప్లస్ గురువు వచ్చినప్పుడు గగము, గాగా పిలుస్తాము. రోజు, చేసే, మంచే, పుణ్యము ఇవన్నీ గగము లేదా గాగనము అని పిలుస్తాం. మూడక్షర గణాలు. మూడేసి అక్షరాలతో ఏర్పడే గణాలను మూడక్షర గణాలు అంటారు. ఇవి 8 రకాలుగా ఉన్నాయి. మూడక్షర గణాలు 8: ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, 3 లఘువులు, 3 గురువులు. సింపుల్ అండి. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, చివరిగా 2 వచ్చేసి 3 లఘువులు, 3 గురువులు. ఇవన్నీ 3వ గణంలో ఉంటాయి. వాటి యొక్క చిహ్నాలను చూద్దాం. ఆది గురువు యొక్క చిహ్నం గురువు, లఘువు, లఘువు. దాని గణం పేరు భగనం. ఉదాహరణకు బంధము, బాధ్యత, వర్ధిని, సిద్ధము ఇవన్నీ ఆది గురువు కింద వస్తాయి. మధ్య గురువు లఘువు, గురువు, లఘువు దీనిని జగనం అంటాము. సమీప, సమాన, సుధామ, సుమారు వీటి యొక్క గురువులు, లఘువులు చూస్తే జగనంగా ఉంటుంది. అంత్య గురువు లఘువు, లఘువు, గురువు దీనిని సగనం అంటాము. అమరం, సుమతి, కనకం, కవచం ఈ ఎగ్జాంపుల్స్ యొక్క గణాలు సగనంగా ఉన్నాయి. ఆది లఘువు ఒక లఘువు. ఆది లఘువు అంటే లఘువు ఫస్ట్ ఉంటుంది, మిగతావి అన్నీ 2 గురువులు. దానిని యగనంగా పిలుస్తాము. అరణ్యం, సమీరం, సముద్రం, జనాభా ఇవన్నీ యగనం కింద వస్తాయి. మధ్య లఘువు అంటే 2 పక్కల గురువు ఉంటుంది, మధ్యలో లఘువు ఉంటుంది, అది మధ్య లఘువు. దానిని రగనంగా పిలుస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. సామజం, మండపం, కుందనం, సారసం. అంత్య లఘువు. అంత్య లఘువు అంటే చివరన ఉండే లఘువు అంత్య లఘువు. తగనం దానిని తగనం అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి. కళ్యాణి, మందార, హిందోల, చామంతి. అంత్య లఘువు కలిగిన వాటిని మనం తగనంగా పిలుస్తాం. 3 లఘువులు అంటే 3 లఘువులు ఉంటాయి, దానిని నగనం అంటాం. అనిమ, మహిమ, గరిమ, లగిమ ఇవన్నీ నగనం. 3 గురువులు కలిగిన దాన్ని మగనం అంటాం. సంబంధం, బంధుత్వం, సౌకర్యం, సౌందర్యం వీటన్నిటికీ మగనం వస్తుంది. భా, జా, సాలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. మగనం అన్ని గురువులు ఉంటాయి. యా, రా, తాలు లఘువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. నగనం అన్ని లఘువులు ఉంటాయి. మగనం అన్ని గురువులు ఉంటాయి, నగనం అన్ని లఘువులు ఉంటాయి. కింది పదాలకు లఘువు గురువులను గుర్తించమంటున్నారు. జనకుడు, నల, జనకుడు అన్ని లఘువులు వచ్చాయి, దానిని నలగా గుర్తించాలి. జనని లఘువు, లఘువు, గురువు సగనంగా గుర్తించాలి. దేవత భగనంగా గుర్తించాలి. కాలము భగనంగా గుర్తించాలి. కరము అన్ని లఘువులే, నగనంగా గుర్తించాలి. విస్తర సంయుక్తాక్షరానికి ముందు గురువు అవుతుంది, సంయుక్తాక్షరం లఘువు అవుతుంది, లఘువు భగనం.
ద్విత్వాక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది, ద్విత్వాక్షరం లఘువు అవుతుంది, రా లఘువు అవుతుంది, భగనం. బంగారం గురువు లఘువు గురువు, రగనం. సూర్యులు గురువు లఘువు లఘువు, తాగనం. భాస్కర గురువు లఘువు గురువు, రగనం. కింది పద్యపాదాలు గురు లఘువులను గుర్తించమంటున్నారు. పద్యపాదం ఇచ్చున్నారు. దానము చేయనేరని యధార్మికుల సంపదలుండి ఉండినన్. దీని గురు లఘువులు చూద్దాం. దానము చేయనేరని ధార్మికు సంపదలుండి యుండినన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు, లఘువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు, లఘువు గురువు. గురు లఘువులు గుర్తించడం చాలా ఈజీ అండి, అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 9వ తరగతి తెలుగుకు సంబంధించిన అన్ని వీడియోలు పూర్తి చేయబడ్డాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, దానిని గమనించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.